టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో మరో భారీ ప్రాజెక్టుకు కేంద్రం సిద్ధం. ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్టు తుది సర్వేకు పచ్చ జెండా. ఈ నెల 2న ఖమ్మంలో భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభ. అదే సభలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన టీడీపీ నేతలు. యథేచ్ఛగా బోగస్ ఓట్లు నమోదు చేస్తున్నారని ఫిర్యాదు. ఛత్తీస్గఢ్ లో 14 మంది గ్రామస్తులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు. సురక్షితంగా వదిలివేయాలని వేడుకుంటున్న కుటుంబ సభ్యులు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో మరో భారీ ప్రాజెక్టుకు కేంద్రం సిద్ధమైంది. ప్రతిష్టాత్మక రీజనల్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్టు తుది సర్వేకు పచ్చ జెండా ఊపింది. ఇందుకోసం 14 కోట్లను కేటాయించనుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ నలువైపులా ఉన్న రైల్వే లైన్లను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా రింగ్ రైలు ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందన్నారు. ప్రజా రవాణాతో పాటుగా వస్తువుల రవాణా కూడా పెరిగి వ్యాపార పరంగా గణనీయమైన అభివృద్ధికి బాటలు పడతాయన్నారు. ఇది వరకు రైల్వే కనెక్టివిటీ లేని ప్రాంతాలకు కొత్తగా రైల్వే సదుపాయం వస్తుందన్నారు. ఆయా ప్రాంతాల నుండి హైదరాబాద్ కు త్వరగా అలాగే సులభంగా చేరుకోవచ్చునన్నారు. రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల వచ్చే పరిశ్రమలు, మాల్స్, వినోద కేంద్రాలు, శాటిలైట్ టౌన్స్ మొదలైన వాటి ద్వారా లక్షలాది కొత్త ఉద్యోగాలు వస్తాయన్నారు. దీంతో విద్య, ఉపాధి, వ్యాపార అవకాశాలు పెరుగుతాయని, మెడికల్ సౌకర్యాలు కూడా సమయానికి అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ సమయంలో ఈ సరికొత్త రైల్వే ప్రాజెక్టు ద్వారా సౌలభ్యం చాలా పెరుగుతుందన్నారు. మొత్తంగా హైదరాబాద్ తో పాటు తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఆత్మకమైనటువంటి ప్రాజెక్టును నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వము ప్రయత్నాలు మొదలుపెట్టింది. త్రిబుల్ రోడ్డు ఆనుకొని ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ అనేటువంటి ORR నిర్మించేందుకు రైల్వే శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ విషయంలో నేను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో అనేక సార్లు చర్చలు జరిపిన అనంతరం ఈ యొక్క ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఏదైతున్నదో దానికి సర్వే చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇటువంటి రింగ్ రైల్ ప్రాజెక్టు దేశంలో మొదటిసారిగా మన తెలంగాణలోనే వస్తుంది. ఇటువంటి రీజనల్ రింగ్ రోడ్డు దేశంలో మొదటిసారి తెలంగాణలో వస్తుంది. ఈ యొక్క రైల్వే ప్రాజెక్టు సమాంతరంగా రింగ్ రోడ్డుకు తో పాటు ఏర్పాటు చేయాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగిందో, ఇది కూడా దేశంలో ఏ నగరంలో కూడా ఇంతవరకు ఆ రకమైనటువంటి ప్రాజెక్టు లేదు. ఈ 2 ప్రాజెక్టులు కూడా ఎందుకంటే ఇప్పటికే రింగ్ రోడ్డు ప్రాజెక్టు పూర్తిగా మంజూరైంది. భూసేకరణ కూడా నిర్ణయమైంది. కానీ ఇంతవరకు భూములు కోల్పోయినటువంటి రైతులకు ఇంకా సహాయం అందించేటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడం లేదు. అయినప్పటికీ కూడా దానికి సమాంతరంగా ఈ యొక్క రైల్వే ప్రాజెక్టు సర్వే నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది. రైల్వే శాఖ 14 కోట్ల రూపాయలు సర్వే నిర్వహించడం కోసం కేటాయించడం జరిగింది. ఒక దిక్కు రీజనల్ రింగ్ రోడ్డు, మరొక దిక్కు ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు. ఈ 2 ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులు మన హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. సామాజికంగా ఆర్థిక స్థితిగతుల్లో
ఈ 2 ప్రాజెక్టులు వచ్చినట్టయితే హైదరాబాద్ నగరము మరింతగా అభివృద్ధి చెందుతుంది, ప్రజలకు మరింత మేలు జరుగుతూ ఉంది. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభ ఖమ్మంలో జూలై 2న జరగనుందని, ఇదే సభలో మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తమ పార్టీలో చేరుతున్నారని ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే చెప్పారు. మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బౌద్ధ్ నియోజకవర్గం నుండి భట్టి పాదయాత్ర ప్రారంభమైంది. 105 రోజుల్లో 36 నియోజకవర్గాలలో 600కు పైగా గ్రామాలలో పర్యటించారు. మొత్తం 1221 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగినట్లు వెల్లడించారు. మరో 3 రోజుల్లో పాదయాత్ర ముగియనున్న నేపథ్యంలో ఖమ్మంలో జూలై 2న తెలంగాణ జనగర్జన సభ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 2 లక్షల మందితో ఈ సభను నిర్వహిస్తామని తెలిపారు. Yes, sir. Okay. Sir. Thank you, sir. రాని మీడియా రాని మీడియా రాని రాజ్యపాల్ పంపించాలని మొత్తం రాని రాని మీడియా రమ్మ మీడియా రమ్మ తీసుకున్న మొత్తం పంపించారు. ఏపీలో యథేచ్ఛగా బోగస్ ఓట్లు నమోదు చేస్తున్నారని, అర్హులైన వారి ఓట్లను తొలగిస్తున్నారని టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. ఇవే అంశాలను టీడీపీ నేతలు గతంలో కూడా పలుమార్లు సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ చర్యలు తీసుకోలేదంటూ అచ్చెన్నాయుడు, నక్క ఆనందబాబు, దేవినేని ఉమా, వర్ల రామయ్య, బోండా ఉమా, అశోక్ బాబు, దివి శివరాం తదితర టీడీపీ నేతలు ఏపీ సీఈఓను కలిసి వినతి పత్రం సమర్పించారు. తాము ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ తమ దృష్టికి తీసుకొచ్చిన అంశాలపై క్షేత్రస్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారని వ్యాఖ్యానించారు. దొంగ ఓట్ల నమోదుతో సరికొత్త రికార్డులతో జగన్ ప్రపంచంలోని 8వ వింత నమోదు చేశాడని విమర్శించారు. ఓటర్ లిస్టులన్నీ కూడా తారుమారు చేయడానికి ఈ దొంగలు ప్రయత్నం చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. అందులో భాగంగా ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ గారికి చెప్పాం, 2-3 ఇంపార్టెంట్ ఇష్యూలు చెప్పాం. ఎవరైనా ఒక వ్యక్తి గ్రామంలో ఉంటే ఆ వ్యక్తి ఓటు తీయాలంటే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అడ్డగోలుగా తీసేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్ నిబంధన ఉంది, ఎవరి మీదైనా సరే ఒక దరఖాస్తు ఇస్తే ఆ వ్యక్తికి వెళ్ళి సంప్రదించాలి. అచ్చెన్నాయుడు అనే వ్యక్తి ఊర్లో లేడు, ఓటు తీసేయాలని నా అపోజిషన్ వాళ్ళు ఎవరైనా చెప్తే నాకు వచ్చి అడగాలి, అచ్చెన్నాయుడు ఆ ఊర్లో ఉన్నాడా, ఏం చేస్తున్నాడు, అర్హత ఉందా లేదనేది నా దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ అటువంటి విధానం ఈ రాష్ట్రంలో ఎక్కడా జరగడం లేదు, కనీసం సంప్రదించడం లేదు. దీన్ని మీరు స్ట్రిక్ట్గా తీసుకొని అమలు చేయమని చెప్పాం. రెండవది, ఒక ఇంటిలో నేను, నా భార్య, పిల్లలున్నాం. నా ఇంటి పేరుతోనే 4 ఓట్లని నమోదు చేసుకున్నాను.
ఈ వాలంటీర్లను పట్టుకొని ఈ బిఎల్ఓల ద్వారా ఒక ఇంటిలో ఉన్నటువంటి 4 ఓట్లని ఒక వార్డులో ఒకటి, ఇంకొక వార్డుల్లో ఇంకొకటి, కనిపించినటువంటి ప్రాంతంలో ఇంకొకటి పెట్టి మొత్తం ఒక్కొక్కరిని ఒక్కొక్క బూత్లో పెట్టి మొత్తం ఓటు ఎప్పుడు వేయాలి ఎక్కడ వేయాలి తెలియనటువంటి కన్ఫ్యూజ్ రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఇది చాలా స్ట్రిక్ట్గా తీసుకుని మీరు కుటుంబంలో అందరినీ ఒకే బూత్లో పెట్టవలసినటువంటి బాధ్యత ఉంది. దీన్ని కూడా స్ట్రిక్ట్గా చేయమని చెప్పి తెలియజేశాం. ఇక మూడవది దొంగ ఓట్లు. ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాం. మేము ఐడెంటిఫై చేసినవి ఇంకెన్నున్నాయి ఈ రాష్ట్రంలో మాకు తెలియదు. ఈ రాష్ట్రంలో 14 నియోజకవర్గాల్ని క్లోజ్గా ఐడెంటిఫై చేస్తే ఈ 14 నియోజకవర్గాల్లో 2150 ఇంటి నెంబర్లతో, ఇది మీరు పాయింట్ తీసుకోవాలి, 2150 ఇంటి నెంబర్లతో 1,85,000 ఓట్లు చేర్పించారు. ఇది ప్రపంచంలో ఎన్ని వింతలు ఉన్నాయన్నా? ఇది 8వ వింత. 7 వింతలు ఉన్నాయి, ఇది 8వ వింత. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2100 ఇల్లు నెంబర్లతో 1,85,000 ఓట్లు చేర్పించారంటే ఎంత మ్యానిపులేట్ చేస్తున్నారో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక ఇంటిలో 50 ఉండొచ్చు, ఒక ఇంటిలో 500 చేర్చారు. 50 నుంచి 500 వరకు ఈ దొంగ ఓట్లన్నీ కూడా చేర్పించారు. దీని మీద త్వరగా ఎంక్వైరీ చేయమని చెప్తే ఎలక్షన్ కమిషన్ వారు మీరు చెప్పినవన్నీ కూడా వాస్తవాలు, ఇది మా దృష్టికి కూడా వచ్చింది, మేము గమనించాము, రేపు జూలై 21వ తారీఖు నుంచి రాష్ట్రం మొత్తం మీద ఓటర్ లిస్టులు రివిజన్ జరుగుతుంది. ఇది అక్టోబర్ 17th కంప్లీట్ అవుతుంది. ఈ రివిజన్లో ఎవరైతే బిఎల్ఓస్ ఉన్నారో వాళ్ళందరూ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఓటర్ని వెరిఫై చేసి ఉన్నారా లేరా, చనిపోయారా, వలస వెళ్తే తాత్కాలికంగా వెళ్ళారా, శాశ్వతంగా వెళ్ళారా, ఒక ఇంటిలో ఉన్నటువంటి ఓట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని విషయాలు కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. మేము ఆనందపడ్డాం. అయితే దీనికి ఒక విషయాన్ని నేను జోడించాను. టెక్నాలజీ పెరిగింది, బిఎల్ఓస్ కూడా మీరైతే ఆదేశాలు ఇస్తున్నారు, కానీ బిఎల్ఓస్ ఇంటింటికి వెళ్లకుండా ఎక్కడో ఒక దగ్గర కూర్చొని టిక్కులు పెట్టి కొంతవరకు నష్టం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా గూగుల్లో హౌస్ మ్యాపింగ్ వచ్చింది, దాన్ని కూడా మీరు అడాప్ట్ చేసుకుంటే అసలు ఆ బిఎల్ఓ ఆ గ్రామానికి వెళ్తున్నాడా, ప్రతి ఇంటికి వెళ్తున్నాడా? ఛత్తీస్గఢ్లో గ్రామస్తుల కిడ్నాప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళా ఉప సర్పంచ్తో పాటు 14 మంది గ్రామస్తులను మావోయిస్టులు అపహరించుకుపోయారు. సుక్మా జిల్లా బుర్కాపాల్ గ్రామ మహిళా ఉప సర్పంచ్ మాడవి గంగతో పాటుగా మరో 14 మందిని తాడేమెట్ల గ్రామం నుంచి అపహరించారు. ఉప సర్పంచ్తో పాటు మొత్తం 14 మంది గ్రామస్తులు మావోయిస్టుల చెరలో ఉండగా వారందరినీ ప్రజా కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. తమ చెరలో ఉన్న 14 మందిని సురక్షితంగా వదిలివేయాలని కుటుంబ సభ్యులు, సామాజిక కార్యకర్తలు మావోయిస్టులను వేడుకుంటున్నారు.
जिंदाबाद शहीद रईस स्फूर्ति के विशेष विश्वासित लाल सलाम की लाल सलाम। कांग्रेस सरकार मुर्दाबाद 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 बीजेपी सरकार मुर्दाबाद 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 नरेंद्र मोदी मुर्दाबाद 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 गृह मंत्री अमित शाह मुर्दाबाद 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 गृह मंत्री अमित शाह मुर्दाबाद 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 बीजेपी सरकार मुर्दाबाद 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 डोरना हमला को बंद करो हवाई हमला को बंद करो कांग्रेस सरकार हवाई हमला को बंद करो जनता के ऊपर बम फेंकने का मुर्दाबाद मुर्दाबाद बीजेपी सरकार मुर्दाबाद 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 मुख्यमंत्री भूपेश बघेल मुर्दाबाद 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 प्रधानमंत्री नरेंद्र मोदी। బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. రాజధాని నుండి రాజధాని కోసం పాదయాత్ర చేస్తున్నామని ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ నుండి అమరావతి ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన స్థలం వరకు జూలై 17న పాదయాత్ర చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి నాయకులు కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. రాజధానిలోని నివాసాల కోసం, వ్యాపారాల కోసం వివిధ వర్గాల ప్రజలు అమరావతి ఉద్యమానికి మద్దతిచ్చారని, అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా మారిందని, 3 రాజధానుల విధానానికి వ్యతిరేకంగా రైతులు కోర్టుకు వెళ్లారని వివరించారు. హైకోర్టు రాజధాని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వైకాపా ప్రభుత్వం సుప్రీంకు వెళ్తారని రాష్ట్ర ప్రజలు అనుకున్నారని, కానీ 6 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా తాత్సారం చేసి అసెంబ్లీ వేదికగా హైకోర్టు తీర్పుపై దారుణమైన వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ కేసులన్నీ విచారణ దశలో ఉండగా రాజధాని మాస్టర్ ప్లాన్ ని విచ్ఛిన్నం చేస్తూ సెంటు స్థలాలు ఇచ్చారని, R5 జోన్ పేరుతో రాజధానిలో అరాచకానికి తెరతీసిందన్నారు. 5% పేదలకు ఇవ్వాలి అనే నిబంధన ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకోకుండా రాజధాని విచ్ఛిన్నం చేస్తున్నారని, ఒక క్రిమినల్ మైండెడ్ బిజినెస్ మ్యాన్ విత్ పొలిటికల్ పవర్. దేశంలో ఇలాంటి వ్యక్తిని ఎక్కడా కూడా చూడలేదని, ఒక ప్రాంతం, ఒక కులంపై కక్ష కట్టి పేదల పేరుతో రాజధానిని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని కోసం 200 రోజుల కార్యాచరణ చేపడుతున్నామని, ఇల్లు నిర్మించండి, అలాగే రాజధాని నిర్మాణం కూడా చేయండి అని డిమాండ్ చేశారు. ఎంతో మంది క్రిమినల్స్ చూసింది ఈ రాష్ట్రం, ఎంతో మంది వ్యాపారస్తులను చూసింది ఈ రాష్ట్రం, ఎంతో మంది రాజకీయ నాయకులను చూసింది. క్రిమినల్స్ ని చూసాం, వ్యాపారస్తులను చూసాం, రాజకీయ నాయకులను చూసాం, వీళ్ళ ముగ్గురిని విడివిడిగా చూసాం. కానీ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏ క్రిమినల్ మైండెడ్ బిజినెస్ మ్యాన్ విత్ పొలిటికల్ పవర్. I repeat, Jagan Mohan Reddy is a criminal-minded businessman with political power.
ఒక నేరస్తుడికి అధికారం ఇస్తే ఏం చేస్తాడు? తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించిన ఒక అవినీతిపరుడైన పారిశ్రామికవేత్తకి లేదా వ్యాపారవేత్తకి రాజ్యాధికారం, రాజకీయ అధికారం చేతికొస్తే ఏం చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ళుగా అదే చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ క్రిమినల్ మైండెడ్ బిజినెస్ మ్యాన్ విత్ పొలిటికల్ పవర్. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఎక్కడ జరగలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పటి వరకు ఈ సమాజం చాలా మంది క్రిమినల్స్ చూసింది, చాలా మంది వ్యాపారస్తులను చూసింది, చాలా మంది రాజకీయ నాయకులను చూసింది. కానీ ఈ 3 ఒక వ్యక్తిలో ఏ క్రిమినల్ మైండెడ్ బిజినెస్ మ్యాన్ విత్ పొలిటికల్ పవర్. కాబట్టి ఒక కులం మీద కక్ష కట్టి, ఒక ప్రాంతం మీద కక్ష కట్టి, పేదల పేరుతో అమరావతిలో ఉన్నది ఎవరు? అమరావతికి భూములు ఇచ్చిన 29,000 మంది రైతులలో 20,000 మంది రైతులు 1 ఎకరం, 1/2 ఎకరం, ఎకరంన్నర, 2 ఎకరాల లోపు ఉన్నవాడు. 1/2 ఎకరం ఉన్న రైతు పేదవాడు కాదా? ఎకరం ఉన్న రైతు చిన్న రైతు కాదా? కానీ ప్రచారం ఏం జరుగుతుంది? అమరావతిలో ఉన్నదంతా ఒకే కులం వాళ్ళని, అమరావతిలో ఉన్నదంతా పెత్తందారులని, భూస్వాములని ప్రచారం జరుగుతుంది. వాస్తవం అమరావతికి భూములు ఇచ్చిన రైతులలో 29,000 రైతు కుటుంబాలలో 21,000 మంది 2 ఎకరాల లోపు ఉన్నవాళ్ళు. అంటే 2 ఎకరాలు ఉన్నవాళ్ళు, ఎకరంన్నర ఉన్నవాళ్ళు, 1 ఎకరం మాత్రమే ఉన్నవాళ్ళు, 1/2 ఎకరం ఉన్నవాళ్ళు. ఇప్పుడు నేను మీకు ఒక వాస్తవం చెప్తాను. ఈరోజు అమరావతి ఉద్యమం ఇంకో 10-15 రోజుల్లో 1300 రోజులు అవుతుంది. మరి ఇంత అరాచకం రాజధానిలో జరుగుతుంటే ఈ ప్రభుత్వం మీద పోరాటానికి చాలా మంది అడుగుతున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలంలోని అరుణా నదిలో జరుగుతున్న అక్రమ ఇసుక దందాను అరికట్టాలని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ హెలెన్, మాజీ ఎమ్మెల్యే హేమలత ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నాగలాపురం మండలం అరుణా నది పరివాహక ప్రాంతంలో అక్రమ ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. సుబ్బనేడు కండ్రిగ వద్ద ఉన్న రీచ్లో యంత్రాలతో భారీ స్థాయిలో ఇసుకను తవ్వి అక్రమంగా తరలింపు చేస్తున్నారు. 2 నెలల క్రితం అరుణా నదిలో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసింది. అయినా రీచ్ లో విచ్చలవిడిగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో అక్రమ రవాణాను ఆపాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు మండలంలోని సుబ్బానాయుడు కండ్రిగ వద్ద గ్రామం తిరుపతి చెన్నై జాతీయ రహదారిపై బైఠాయించి 2 గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. ఇదివరకు ఇంతకుముందు ఇసుక జేసీబీ పెట్టి ఇటాచి పెట్టి తీసుకుంటానే ఉన్నారు. మళ్ళీ కొన్ని రోజులు ఆపారు. ఇప్పుడు మళ్ళీ ఇసుక మాఫియాని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న రైతులు, ప్రజలు, ఈ చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ
ఈ రోడ్లు నాశనం అయిపోతుంది, మాఫియా చేసుకో పక్కన రాష్ట్రానికి వెళ్ళిపోతుంది. మన రాష్ట్రం ఇక్కడ అడిగితే ఎవరు బదులు చెప్పేవాళ్ళు లేదు. ఇక్కడ ఇన్ఛార్జ్ సూపర్వైజర్ ఒకరు ఉన్నారు, అక్కడ వెళ్ళి అడిగితే ఎత్తుగా ఇసుక తీస్తున్నారంటే ఆయన దగ్గర ఏ జీవో లేదు, ఏ పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకుండా ఇప్పుడు దగ్గర 2 hours గా మేము ఇక్కడ నించున్నాము, ఎలా చేస్తున్నాము. ఎవరు వచ్చి ఇక్కడ మమ్మల్ని పట్టించుకోలేదు. ఈ రాష్ట్రంలో ఒక్క ప్రజలు కూడా చచ్చిపోతే కూడా ఇక్కడ వచ్చి అడగటానికి హక్కు లేదా రాష్ట్రం అయిపోయింది. మన రాష్ట్రం పరిస్థితి ఇసుక ఫ్రీగా ఇచ్చారు. ఆ తర్వాత ఏదన్నా కావాలని ఇసుక తీసుకుంటే కూడా తక్కువ రేట్లకు ఇచ్చారు. అవునా కాదా? మరి ఈ రోజు ఇసుక ఫ్రీగా లేదు కదా, 4,000, 5,000, 6,000 అని చెప్పి ఇష్టానుసారంగా అమ్ముతున్నారు. ఇది ఎవరో ప్రశ్నించేది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సెంటర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా 7 షాపుల్లో చోరీకి పాల్పడ్డారు. 2.5 లక్షల విలువైన వస్తువులు అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి 1:20కి మా షాపులో దొంగలు పడ్డారు. సందు తలుపు తాళం కూసి లోపలికి ఎంటర్ అయ్యి క్యాష్ పెట్లో ఉన్న సుమారు 18,000 నుంచి 20,000 దాకా క్యాష్, ఒక 6 ATM కార్డులు అవి పట్టుకెళ్ళారండి. సీసీ కెమెరాలో తీసి అది మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగిందండి. పెట్టండి రాత్రి 1:30 ఆ టైంలో మమ్మల్ని లోపల గడిపెట్టేశారండి. 5 స్టేర్లో మాకు తెలవదండి. పొద్దున్న లేచి చూసేటప్పటికి గడిపెట్టేసిందండి. మేము కిందకు వచ్చేటప్పటికి తాళం బద్దలు కొట్టేసి మొత్తం దోసేశారండి. కౌంటర్లో 2,30,000 పైనే ఉంటాయండి. మేము చెప్పుల షాప్ డీలర్లకు ఇవ్వాల్సిన క్యాష్ అండి, అది రోజు అమ్మకం దాంట్లో పెట్టుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో మరో భారీ ప్రాజెక్టుకు కేంద్రం సిద్ధం. ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్టు తుది సర్వేకు పచ్చ జెండా. ఈ నెల 2న ఖమ్మంలో భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభ. అదే సభలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన టీడీపీ నేతలు. యథేచ్ఛగా బోగస్ ఓట్లు నమోదు చేస్తున్నారని ఫిర్యాదు. ఛత్తీస్గఢ్ లో 14 మంది గ్రామస్తులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు. సురక్షితంగా వదిలివేయాలని వేడుకుంటున్న కుటుంబ సభ్యులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.